ఫ్యామిలీస్ అయితే అక్కడే ఇజ్రాయెల్‌లోనే ఉండిపోయాయి. అందులో ఒక ఫ్యామిలీలో ఒక పిల్లోడు జీసస్ క్రైస్ట్ అనే అబ్బాయి జన్మించాడు. ఈ జీసస్ క్రైస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచే క్రిస్టియానిటీని అందరికీ టీచ్ చేసేవాడు. క్రిస్టియానిటీ గురించి మంచి చెప్పేవాడు. అందరినీ క్రిస్టియన్స్‌గా మార్చుకోవడం అని చెప్పేసి, అందరినీ క్రిస్టియన్స్‌లో కలుపుకోవాలని చెప్పేసి ప్రయత్నించేవాడు. రోమన్స్‌కి ఆ క్రిస్టియానిటీ అనేది నచ్చదు. సో, వాళ్ళు ఏం చేశారంటే జీసస్ క్రైస్ట్‌ని చంపేయాలనుకొని నిర్ణయించుకున్నారు. జీసస్ క్రైస్ట్‌ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. అసలు చంపింది రోమన్సే అయితే, ఈ జ్యూస్ అనే వాళ్ళ పాత్ర కూడా జీసస్ క్రైస్ట్ చనిపోవడం అనే దాంట్లో చాలా ఉంది. జ్యూస్ వల్లనే జీసస్ క్రైస్ట్ చనిపోయాడు అని కూడా చాలామంది అంటారు. 306వ సంవత్సరంలో వెలిరస్ అనే ఒక ఆయన రోమన్స్‌కి కింగ్‌గా ఉండి ఇజ్రాయెల్‌ని పరిపాలించేవాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు కోన్స్టాంటిన్